హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడల వంటలు. ఎమీ చికెన్ పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. సూపర్ టేస్టీగా ఉంది చికెన్ పికిలు. ఇది 2 నెలలు అయినా పాడవకుండా ఉంటుంది. ఈ చికెన్ పచ్చడిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. 3/4 కేజీ చికెన్కి ఈ మసాలాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు, 6 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగం మొగ్గలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇవి మాడకూడదండి. మాడితే గనక చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో దగ్గరగా ఉండి మనం దీన్ని వేయించుకోవాలి. చాలా బాగుంటుంది. 2 నెలలైనా పాడవకుండా ఉంటుంది. అయినా 2 నెలలు అంటాం కానీ 2 నెలలు ఉంటుందా అండి? ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 3/4 కేజీ చికెన్కి 100 గ్రాములు అల్లము, 100 గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు మనం వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఈ పచ్చట్లోకి అప్పుడప్పుడికే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ధనియాల పౌడర్ను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడిగి స్టవ్ పై బాండీ పెట్టుకొని బాండీలో చికెన్ వేసుకొని 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటరు బయటికి వచ్చేంత వరకు, ముక్క ఉడికిపోయేంత వరకు బాగా ఉడికించాలి. ఈ చికెన్ని వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఈ చికెన్ని మనం ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించినట్లయితే వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఈ ముక్కని ఉడికించుకోవాల్సి వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా చికెన్ని ఉడికించుకోవాలి. చూసారా, శుభ్రంగా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఈ చికెన్ని తీసుకొని అదే బాండీలో 150 గ్రాములు ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లోకి చికెన్ ముక్కల్ని వేసుకొని కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ చికెన్ని వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉండే చికెన్ పికిల్ 2 నెలలైనా పాడవకుండా ఉంటుంది. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మిగతా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ముక్కలు మొత్తం వేగిన తర్వాత అదే ఆయిల్లోకి మీకు సరిపోకపోయినట్లయితే మరి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన దానిలోకి మనం ధనియాల పౌడరు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకున్నాం కదా, ఆ మసాలాను కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి మొత్తం బాగా నూనెలోకి కలిసేంత వరకు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఉజ్జాయింపుగా కారం వేస్తున్నానండి. మీరు గనక చూసి వేసుకోండి. నేను 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు వేశాను. మీకు కారము ఉప్పు సరిపోకపోయినట్లయితే చూసి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కారం వేసుకుంటే కారం మాడకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఈ మసాలాలోకి వేసుకొని కలుపుకోవాలి. నూనె గనక మీకు సరిపోనట్లయితే పక్కన కొంచెం వేరొక బాండీలో కాచి చల్లార్చి దీనిలోకి పోసినట్లయితే చాలా బాగుంటుంది. చూసారా,
ఇంతేనండి చికెన్ పికిల్. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోకి పెద్ద సైజు 2 నిమ్మకాయల్ని తీసుకొని పిండుకొని ఈ పచ్చడిలో గనక మనం వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెడీ అవుతుందండి. ఎమ్మీగా ఇంట్లో కూరలు ఏమి చేయకపోయినా సరే ఈ పచ్చడి ఉంటే సరిపోతుందండి. ఈ పచ్చడితోనే అన్నం మొత్తం లాగించేస్తారు. ఇలా గనక చేసి పెట్టుకున్నట్లయితే 2 నెలలైనా పాడవకుండా ఉంటుంది చికెన్ పికిలు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ కూడా సరిపోయిందండి నేను వేసింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అత్తాకోడలు వంటలు.